F1 కార్ రేస్ జరిగింది కదా. అవునన్న. అటువంటి ఈవెంట్ల వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఇంకోటి ఏంటంటే కేటీఆర్‌ని కూడా అరెస్ట్ చేస్తామంటారు అవినీతి అని. అవును. ఈ ప్రోగ్రామ్ అంతా అది కాదు అని అంటారు. ఇట్లాంటి ఈవెంట్లు పెడితే మనకు కూడా ఉపయోగం ఉంటది కదా ఫ్యూచర్‌లో. ఇంత గాని మనకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అంటే ఫారెన్ అంతా ఫార్ములా E1 రేసు మనకి హైదరాబాద్‌లో పెట్టుడు అంటే చాలా గొప్ప విషయం అది. ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం మనకి హైదరాబాద్‌లోనే పెట్టిర్రు. హ్మ్. అది కేటీఆర్ తెచ్చిండు బానే ఉంది. పెట్టిండు మనకి యూజ్ అయింది. ఎందుకంటే ఫారెన్ వాళ్ళందరూ వచ్చిర్రు. కా E1 రేస్‌లయినాయి కాబట్టి మనకు కూడా బెనిఫిట్ అనే కొంచెం వరకు అనుకుంటున్నాం. హ్మ్. నార్మల్‌గా అట్లా ఏందంటే రోడ్లు పరంగా గానీ, ఆ పరంగా గానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చినా గానీ అరే! హైదరాబాద్ చాలా డెవలప్ అయితుంది అన్న సిట్యుయేషన్‌కి తీసుకొచ్చింది కాబట్టి నేను దానికి ఓకే చెప్తున్నా. కాకపోతే ఇప్పుడు ఈ కేసు విషయం అంటే అది ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు ఐడియా లేదు. కేసు పెట్టిర్రు. అది మనకు సంబంధం లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడైతే బానే చేసిండు కేసీఆర్ గానీ. చాలా బానే చేసిండు డెవలప్‌మెంట్ గానీ, అది గానీ, అభివృద్ధులు గానీ. కాకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసులు, ఈ బకాయి లాంటివి మనకు అవన్నీ ఐడియా లేవు గానీ హ్మ్. అంటే నార్మల్‌గా నీకు ఈవెంట్ అప్పుడు చూసినప్పుడు ఎట్లా అవును. అనిపించింది? చాలా బాగుండే అన్న ఈవెంట్ అన్నప్పుడు మ చానా మంది ఫారెన్ సంబంధించింది కదా! F1 రేసు. హ్మ్. అట్లా అన్నప్పుడు బానే డెవలప్‌మెంట్ ఇంకోటి చేసిండు. ఎలక్ట్రిక్ ఇంకోటి వెహికల్స్. ఎలక్ట్రిక్ దానికి హైబ్రిడ్ అయిపోయింది కదా! దానికి బానే ఉండే. అట్లా. హ్మ్. అయితే ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ అరెస్టు లేఖలు చూస్తేనేమో కొంతమందేమో ఆ ప్రోగ్రామ్ వేస్ట్ అని ఒకరంటారు మామూలుగా. అవును. ఇంకోటేందంటే వీళ్ళేమో బ్రాండింగ్ ఏర్పడుతది. మనకు పెట్టుబడులు అంటే కంపెనీస్ కొత్త కొత్తయి అవునవునవును. అవుతుండొచ్చు ఆ వర్కౌట్ వాళ్ళు చెప్పేది మనం. ఇది చాలా వాటికైతే ఇప్పుడు చూస్తున్నాం కదా అన్న ఇంత డెవలప్ అయింది గచ్చిబౌలి గానీ, హైటెక్ సిటీ గానీ, ఇంత బిల్డింగ్స్ అయినాయి. అవి ఉన్న 10 ఇయర్స్ పీరియడ్‌లోనే చేసిండు. అంతకుముందయితే చేయలే. అంతకుముందయితే నేను నార్మల్‌గా గచ్చిబౌలి చూసినప్పుడు అంటే అంత నార్మల్‌గా లేదు. ఈ 10 ఇయర్స్ పీరియడ్‌లో ఎన్ని కంపెనీస్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడే కదా మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ గానీ, అరే! హైదరాబాద్ ఇంత డెవలప్ అయితుంది. ఇవన్నీ ఈవెంట్స్ కండక్ట్ అయితున్నాయి. ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని వాళ్ళు కూడా కొంతవరకు అనుకుంటారు. అట్లా అని చేస్తే బెస్టే కదా! ఈ అరెస్ట్ ఇష్యూ అంతా కూడా డైవర్ట్ చేయనీకే చేస్తున్న ముఖ్యమంత్రి అని కొంతమంది అంటారు. అవును. నిజంగా అట్లా పాసిబుల్ అయితే డైవర్ట్ చేయగలుగుతామా జనాల్ని? అస్సలు కాదు. జనాలను డైవర్ట్ చేయలేము. కేటీఆర్ ఏం చేసిండో జనాలకు తెలుసు. అందరికీ తెలుసు అది. వాస్తవం మనకేంది పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు అది. కేటీఆర్ మనకెంత చేసిండని. కాకపోతే వీళ్ళేంది కేసులు పెడతాం, అది పెడతాం అంటే అది ఎంతవరకు న్యాయమో మళ్ళా ఈ ప్రభుత్వానికి చెప్పాలది. ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వమే చెప్పాలి ఆ కేసుల గురించి గానీ, నాకు సంబంధించి జనాలకు సంబంధించిందయితే కేటీఆర్ చేసిందయితే మంచిదే. అన్న ఈ కేటీఆర్ ఏదైతే అరెస్ట్ చేస్తామని అంటున్నారు కదా ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఆ! ఎట్లా దీన్ని మనము అది ఓకేనా? గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కరెక్టేనా? లేకపోతే ఇది అంత అవసరం లేనిదా? నాకు తెలిసినంత వరకైతే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది సిటీ మనకు డెవలప్ ఉండాలి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్నది కూడా డెవలప్ ఉంటేనే మనకు కూడా కొంచెం మనకు గ్రోత్ అని ఉంటది. మన ఫ్యామిలీ ఏదైనా సరే సపోర్ట్‌గా ఉంటది. మనకు ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ ఉంటది మనకు ఫార్ములా రేస్ వల్ల. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఏరియా డెవలప్ అయితది. దాంతో పాటు మనకనేది సిటీ అనేది కొన్ని ఫార్మర్స్ వాళ్ళు వస్తారు. కొంతమంది మెడికల్ బ్రాండింగ్ సర్టిఫికేట్ ఏర్పడుతది అంటారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మనకి సెటిల్ అయితా ఉంటది మనకు. దానివల్ల మనకు మంచిగా ఉంటది అది. ఈ కేసు అనేది వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. హ్మ్. ఈ కేసు పెట్టడం వల్ల టైం వేస్ట్ ఇదంతా. గవర్నమెంట్ మనీ ఏందంటే నా పరంగా ఏందంటే వీళ్ళైతే ఏందంటే ఓకే. డైవర్ట్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌ని అడ్డం పెట్టుకొని మనం చేయాల్సిన పనులన్నీ ఆపేస్తున్నారు. ఇది హైలైట్ చేసినామనుకో ప్రజలంతా ఎటు పోతున్నారంటే కేటీఆర్ మీదనే పోతారు అంతే. ఇప్పుడు కేటీఆర్, రేవంత్ మీదనే పోతారు. మిగతా అనేది మర్చిపోతూ ఉంటారు. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అంటే మనకే ఎఫెక్ట్. ఆయనకేముండదు. ఏందంటే ఆయన కేసు పెడతాడు, ఆయన పోలీస్తాడు, ఇటుపోటు అటు ఇటు అని చెప్పేసి టైం వేసుకుంటూ పోతా ఉంటారు ఇప్పుడు. మాట్లాడతారు. ఈ ఇంకో 4 ఇయర్స్ ఉంటుంది కదా! ఈ 4 ఇయర్స్ అనేది టైం వేస్ట్ చేయడానికే తప్ప ఇంకేం ఉండదు ఇక వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఏదైనా మంచిగా చేయాలనుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఏమైనా జాబ్ పరంగా కానీ, వీటి పరంగా కానీ అంటే ఉత్త కార్ రేసులు పెట్టి దాంతోనే ఏమొస్తది అనేది క్వశ్చన్ లాభము. ఇంకోటి అరెస్ట్ దాని మీద నిజంగా అంత అరెస్ట్ చేసి అంటే నువ్వు న్యూస్ ఫాలో అవుతావా? ఓకే. నేను ఫాలో అవుతాను. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ పాయింటే అన్న. ఇప్పుడు మీరు చెప్పింది ఈ రేసింగ్, కార్ రేసింగ్ అనేది అంత అవసరం లేదని మీరు అన్నారు ఓకేనా. బట్ ఏంది అది కార్ రేసింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ అది. బ్యాటరీ పరంగా నడుస్తుంది. ఫార్మర్ రేసింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్లు వస్తారు చాలామంది. వాళ్ళు ఎక్కడ పెడతారు? హైదరాబాద్లోనే పెడతారు. హైదరాబాద్ ఇమేజ్ అని మనకు కావాలి. మనకు కావాల్సింది ఈజీ వేలో వెళ్తుండాలి మనకు. హైదరాబాద్ ఇమేజ్ అనేది బాగుండాలి మనకు. అవి అంత తొక్కలే కదనమాట ఇదంతా. వేస్ట్ టైం వేస్ట్ అన్న. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ అప్పుడు రేసింగ్ పెట్టినప్పుడు మీరు చూసారా? చూసిన ఎట్లా అనిపించింది అప్పుడు? బాగుండేది అప్పుడు. హ్మ్. ఏంటంటే మన హైదరాబాద్లో కూడా కార్ రేసింగ్ జరుగుతుందంటే అప్పుడు కొంచెం హై రేంజ్లో ఉండేది మనకు. అవు. అంటే ఎక్కడెక్కడో చూసినాం మనం. టీవీలో ఎక్కువ చూస్తుంటాం ఎక్కువ. హ్మ్. ఫార్మర్ రేసింగ్ అని ఇది అనేది. మనకి ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ పరంగా తీసుకొస్తున్నారు ఇది. బాగుంటుంది మనకి ఇది.
అలా చెప్పాను, ఈ F1 కార్ రేస్ జరిగింది, మీకు తెలిసి ఉండదు, జరిగింది. దాని మీద ఇప్పుడు ఇష్యూ అవుతుంది. అవును. ఈ ఈవెంట్ వేస్ట్, ఇంకోటి కేటీఆర్ అవినీతి చేసిండు, అరెస్ట్ చేస్తామని చెప్పేసి. అసలు ఈ ఇటువంటి ఈవెంట్లు జరపడం వల్ల రాష్ట్రాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందచ్చా? ఉపయోగం అంటే ఖచ్చితంగా ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఆ కేసు తాలూకంటే మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు, ఐడియా లేదు. కానీ దాన్ని చూడటానికి మంచి మంచి వ్యక్తులు వచ్చారు, క్రికెటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, గొప్ప గొప్ప వ్యక్తులంతా వచ్చారు. ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం అయితే దీనివల్ల ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంటే ఇటువంటివి ఏమైనా ఆకర్షిస్తుందా మన గ్లోబల్? ఖచ్చితంగా. ఇప్పుడు మన హైదరాబాద్ పేరు కూడా వస్తుంది కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు చూసుకుంటే లేదు, ఇక్కడ హైదరాబాద్ జరిగిందంటే ఖచ్చితంగా హైదరాబాద్ పేరే కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ కూడా జరగాలి, కానీ అది ఆపేసింది. అంటే ఇట్లా ఆపడం ఎట్లా ఆపటం అంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. జరిగితే మళ్ళీ మంచిగా ఉంటుందని. ఫోకస్ పడుతుంది. అవును, కానీ ఎందుకంటే అది ఖచ్చితంగా జరిగితే అదొక ఘనత మనకు హైదరాబాద్ సొంతం అవుతుంది. అన్న, ఇది ఫార్ములా 1 కార్ రేస్ అయింది కదా అప్పట్లో మన హైదరాబాద్లో. దీని వల్ల ఏమన్నా ఫలితం ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు అదొక ఇష్యూ అవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, ఆ విషయంలో ఇట్లా అవినీతి జరిగింది. మీకు ఎట్లా అనిపించింది ఫార్ములా 1 రేస్ గురించి? నాకైతే మన హైదరాబాద్కి అది ఒక అడ్వాంటేజ్, బెటర్. ఎందుకంటే మన స్టేట్ అనేది గ్రోత్ అవుతుందని తెలవడాలంటే ఇలాంటివన్నీ మనకు రావాలి. యూత్ అంటే స్టేట్ అనేది ఒక రికగ్నైజేషన్ ఉండాలి మనకు. సో అలాంటప్పుడు ఇలాంటివి ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలి మనకు. సో అలాంటప్పుడే మనకు మన స్టేట్కి అనేది ఒక నేమ్ అనేది అన్ని ఇండియా వైడ్ మనకు తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాగా నాకైతే ఏం లాస్ అయితే అనిపించలేదు నాకైతే. దాని ద్వారా డెవలప్ అయింది కూడా మనకు. ఆ ట్యాంక్ బండ్ చుట్టూ కానీ ఆ ఏరియా మొత్తం మనకు ఇంకొద్దిగా డెవలప్ అయింది. రీసెంట్గా ఇప్పుడు అంబేద్కర్ గారిది కూడా విగ్రహం వచ్చింది. సో ఇంకొద్దిగా మనకు ఇలాంటి డెవలప్మెంట్ వల్ల మనకు యూజే తప్పక మేబీ ఫ్లాస్ అని దేనికైనా ఉంటాయి. ఆ చిన్న చిన్న ఫ్లాస్ గురించి మన బిగ్ సక్సెస్ గురించి మనం పట్టించుకోవద్దు అన్నమాట. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అందరూ చేస్తారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఇగ్నోర్ చేయాలి తప్పక. నాకైతే ఒక మంచి స్టెప్ అది చెప్పాలంటే మన స్టేట్కి అది ఒక మంచి ప్లస్ పాయింట్ అది. అదే కొంతమంది ఏంటంటే ఈ అరెస్ట్ ఇవన్నీ కేవలం డైవర్షన్ కోసం కొంతమంది అంటారు. అదైతే చెప్పాలంటే నాకు అలాగని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కూడా ప్రజెంట్ అదే జరుగుతుంది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మస్తు నడుస్తున్నాయి. గెలిచిన 6 monthsలోనే మస్తు డైవర్షన్లో గెలిచినాయి. సో సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు అయినా అవ్వగానే వేరేది ఇంకోటి అక్కడ అవుతున్నాయి. మనం చూడొచ్చు ఈ 6 monthsలో మస్తు ఏపీ గురించి మస్తు వస్తున్నాయి. సో అట్ ద సేమ్ అవే ఇక్కడ కూడా అప్లై అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అది నాకు తెలిసి. ఇప్పటివరకే తెలియదు డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. బస్ మీరు చెప్పండి, ఈ F1 కార్ రేసింగ్ వల్ల అసలు స్టేట్కి ఏమైనా యూజ్ అవుతుందా? అసలు ఆ ఈవెంట్ చూసినప్పుడు మీకు ఎట్లుండే? నిజంగా అట్లాంటివి ఏమైనా యూజ్ అవుతాయి ఏమైనా దానికి? అంటే మన కేటీఆర్ అది చేసిన ప్రకారం అయితే అన్ని స్టేట్స్ అన్నీ మన దిక్కు చూస్తాయి. అంటే దానివల్ల మనకు ఒక హైలైట్ అవుతుంది, మన ఐడెంటిటీ వస్తుంది మన ఒక స్టేట్కి. యాజ్ పర్ కేటీఆర్ చేసింది అయితే ఓకే, దాన్ని తప్పు పట్టేయడానికి అయితే ఏం లేదు ఎక్కువ. F1 రేసింగ్ వల్ల మనకి డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ అనేది కంప్లీట్ వరల్డ్ మొత్తం మనల్ని చూస్తుంది. F1 రేసింగ్ అనేది టాప్ కదా, కంపల్సరీ చేస్తే బెటరే. ఐటీ మినిస్టర్ చేసింది కంపల్సరీ, ఇట్స్ అన్ అచీవబుల్ ఈవెంట్. అంటే అది చేయడం వల్ల పెద్ద లాసే కానీ అంత పెద్ద ఉపయోగం లేదని కొందరు అంటారు. మీ అభిప్రాయం? అంటే చాలా ఇప్పుడు స్టేట్ బడ్జెట్లో చాలా లాసెస్ అవుతున్నాయి. కాకపోతే ఇది ఒక పెద్ద లాస్ ఏం కాదు. ఎందుకంటే F1 రేసింగ్ అనేది ఓకే, ఇట్స్ బెటర్, మన దగ్గర ఉండడం ఒక అచీవ్మెంట్ అని అనుకుంటా. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక్క మూమెంట్లో మనము పార్టిసిపేట్ చేయాలి. రేసింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి హైదరాబాద్ అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మామూలుగా అప్పుడు రేసింగ్ కామన్గా చూసింటారు మీరు, ఎట్లా అనిపించింది? F1 రేసింగ్ టీవీలో చూడడం డైరెక్ట్ చూడడం అనేది ఇట్స్ డిఫరెంట్. కంపెనీస్ అట్రాక్ట్ అవుతాయి, దానివల్ల మన స్టేట్ బూస్ట్ అవుతుంది కంపల్సరీ. ఐటీ మినిస్టర్ చేసింది కరెక్ట్. అంటే ఈ విషయంలో అవినీతి జరిగింది, అరెస్ట్ చేస్తాము కేటీఆర్ అని కూడా అంటున్నారు. అది అయ్యే వరకు చూడాలి. మనము ఫస్టే బ్లేమ్ చేయడం ఎవరు, వాళ్ళు డిబేట్ పెట్టుకున్న తర్వాత ఎవరు తప్పు ఉంది ఎవరు. ఈ ప్రజెంట్ అయితే అది ఓకే, F1 రేసింగ్ ఓకే. అటువంటి ఈవెంట్లు అయితే కావాలంటారు. ప్రతి ఒక్క దాంట్లో మన పార్టిసిపేషన్ అయితే ఉండాలి. F1 రేసింగ్ తెలంగాణ అన్నిట్లో ముందు ఉండాలి, అప్పుడే మన డెవలప్మెంట్ అయింది. అలా చెప్పు, ఈ F1 కార్ రేస్ జరిగింది కదా మన హైదరాబాద్లో, అయితే ఇంకోటి దాని మీద ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. దీంట్లో అవినీతి జరిగింది, కేటీఆర్ అరెస్ట్ చేసి, ఇంకోటి ఆ ప్రోగ్రామ్ కూడా అంత అవసరం లేదు రాష్ట్రానికి, వీళ్ళు జస్ట్ ఫన్కి మాత్రం పెట్టిరు అన్నట్టు. దీని నుంచి ఏమన్నా లాభం ఉంటుందా ఉండదా? F1 అనేది మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో అయితే ఉంటుంది, కానీ స్కామ్ జరిగిందంటే ఇప్పుడు ఏంటంటే మేమైతే ఇంతవరకు మాకు ఎటువంటి
2 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం, ఎప్పుడు ఏం లేదు. జరిగిన తర్వాత నుంచి 1 year అవుతున్నట్టుంది, నేను ఇయర్లో అయిపోయి కూడా స్కామ్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మనకు అంత ఐడియా అయితే ఏం లేదు, కానీ అది ఎంటర్టైన్మెంట్ వ్యూలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట జరుగుతూ ఉంటుంది, అదేంటంటే మన సిటీకి వచ్చింది అలాగా F1 జరిగేది. ఫార్ములా 1 రేసింగ్ అయింది ఈవెంట్, ఇప్పుడు దాని మీద ఇష్యూ నడుస్తుంది. కేటీఆర్ ఇట్లా అవినీతి చేసాడు అని చెప్పేసి అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి అటువంటి ఈవెంట్ల వల్ల ఏమన్నా లాభం ఉంటుందా ఉండదా? నాకైతే నన్ను అడిగితే ఒక విధంగా మంచిదే, బ్రాండ్ ప్రమోషన్స్ అవుతాయి. అండ్ ఎందుకంటే అది వేల కోట్ల ఏమంటాం బిజినెస్ని తెస్తుంది మన ఇండియాకి, టూరిస్టులు వస్తారు. సో ఆ విధానంగా నాకు తెలిసినంత వరకు మంచిదండి F1. అంటే ఇండియాకి వస్తే మంచిదే. ఒకప్పుడు 2011లో కూడా వచ్చి బ్యాన్ అయిపోయింది ఇక సమ్ రీజన్కి. అలా మంచిదే అండి నన్ను అడిగితే. F1 కార్ రేస్ ఈవెంట్ అయింది కదా లాస్ట్ ఇయర్. అవును. ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఉన్నదేమో బీఆర్ఎస్ ఉండే, కేటీఆర్ అరెస్ట్ చేస్తామంటారు దీని మీద. ఓకే. ఈ ఈవెంట్ వేస్ట్ ఇట్లా అవినీతి జరిగింది, అట్లా ఇటువంటి ఈవెంట్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఈవెంట్ల వల్ల అయితే ఉపయోగం ఉంటుందనా అంటే ఇప్పుడు వేరే స్టేట్లో ఇంతకుముందు ఢిల్లీలో ఆ ట్రాక్ ఉండేది. సో అప్పుడు అవి మనం ఎఫోర్డ్ చేయలేము, అటువంటి ఈవెంట్స్ మనం ఎఫోర్డ్ చేయలేమని చెప్పి మనం తీశారు. సో తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కండక్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మెయిన్గా ఈవెంట్ వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. ఎలాగంటే దానివల్ల ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ కూడా అంటే ఇన్వెస్టర్స్ అనే కాదు, ఇంటర్నేషనల్గా వేరు పీపుల్ ఇటువంటి F1 రేసులు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కన్ను ముందు హైదరాబాద్ మీద పడుతుంది. చూడంగానే మనకి హైదరాబాదు ఇండియాలో జరుగుతుందని ఆ విధంగా కొద్దిగా ముందు మన గురించి తెలుస్తుంది. సో దానివల్ల బెటరే, అది యూజ్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఎంటర్టైన్మెంట్ వల్ల కూడా అన్ని విధాలు యూజ్ అవుతుంది. దానివల్ల ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది, దానివల్ల అక్కడ ఉన్న ఇప్పుడు ఇంటర్నేషనల్ టూరిస్టులు వీళ్ళు వస్తూ ఉంటారు, దానివల్ల టూరిజం వస్తుంది, టూరిజం ట్యాక్స్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల యూజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా న్యూస్ ఫాలో అవుతున్నారు కదా మీరు, ఈ కేటీఆర్ అరెస్ట్ ఇష్యూ ఒకటి ఉంది, ఫార్ములా కార్ రేస్. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద మా అభిప్రాయం ఏంటంటే అసలు కేటీఆర్ చేసింది చాలా మంచి పని కదండి. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎన్నో ఇప్పుడు 190 దేశాలు చూస్తున్నాయంటే అది మనకు మంచి చేసినట్ట చెడు చేసినట్ట, అవునా కదా? మనకు మంచి చేసినట్టే కదా. మన తెలంగాణ పేరుని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటే అది తప్పని మీరు ఎట్లా అనుకుంటున్నారు? తప్పు కాదు కదా అది. అంటే దీనిలో అవినీతి జరిగింది. ఎక్కడ జరిగింది అవినీతి? ఎక్కడ జరిగింది అవినీతి? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయిన లెక్కలు అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడికి పంపించినాయి ఆడు ఉన్నాయి. ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాని మీద తీసుకున్నాడు ఆయన, అంతేగాని ఆయన సొంతంగా ఆయన ఇంటికి ఏమైనా వాడుకున్నాడా? ఆయన ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? లేదు కదా. ఆయన పిల్లల ఫీజు లేకపోతే దాంతోనే ఆయనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా, లేకపోతే ఆ పెట్టిన ఆ ఈ కార్లు ఏమైనా ఆయన కంపెనీలకు వెళ్ళి ఏమైనా కొనిచ్చిండా? కాదు కదా. అవన్నీ మనకు ఫ్యూచర్లో మన తెలంగాణ అనేది మొత్తం ప్రపంచ దేశాలు చూడాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు, కానీ దాంట్లో తప్పైతే లేదు కదా. అయితే ఇక్కడ ఏంటంటే అదే ఇట్లా ఏమన్నా ఈ కార్ల వల్ల మనకి ఏమొచ్చింది, కార్ రేస్ వల్ల ఏమొచ్చింది చూపిస్తున్నాడు కదా. కార్ల వల్ల 700 కోట్లు ప్రాఫిట్ వచ్చింది అని ఫస్ట్ సెషన్ అయిపోతేనే 700 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తుంది. అంటే ఇప్పుడేమొస్తుంది కాదు, ఇప్పుడు ఇవాళ చెట్టు పెట్టినాం, ఇవాళ చెట్టు పెట్టంగానే మనం పండ్లు తింటామా? తినం కదా. దాని కొన్ని రోజులు అయితే అది కాసి పండ్లు అయితే మన పిల్లలు తింటారు మనం తినకపోతే. అట్లా ఆ విధంగా ఆయన ఫ్యూచర్ ఆలోచించి చేసిండు. ఇప్పుడు వచ్చేది ఈ ఎలక్ట్రిక్ బైక్స్ కాబట్టి ఈ కార్స్, అది ఆ ఈ కార్స్ కోసం అది ఎలక్ట్రికల్ది కాబట్టి వచ్చే ఫ్యూచర్ మొత్తం దాందే కాబట్టి ఆ ఫ్యూచర్లో ఈ కార్ది ఉంటుందని చెప్పేసి ఎలక్ట్రిక్ది ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పిండు. దాని ఏంది ఫ్యూచర్, మన ఫ్యూచర్ ఎలక్ట్రికల్ కాబట్టి తెలంగాణ ఒక ఎలక్ట్రిక్ హబ్ కావాలని చెప్పేసి ప్రయత్నం మీద చేసిండు. దాన్ని ఆయన సొంతానికి అయితే చేసుకోలే కదా. దాన్ని ఇప్పుడు సూరత్ బట్టలు అని ఎట్లా చెప్పుకుంటారు, ఎలక్ట్రికల్ బైక్స్ కావాలంటే తెలంగాణ ఒక పేరు రావాలనే ప్రయత్నం చేసిండు, కానీ దానికి ఏం చేయలే కదా. ఈ విషయంలో ఇప్పుడు 2-3 రోజుల అరెస్ట్ అది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆ ఇష్యూ నడుస్తుంది. ఓకే. దీని మీద అంటే ఓవరాల్ అరెస్ట్ను మనం ఎట్లా అర్థం చేస్తాం? ఖండిస్తామండి 100%. ఎందుకంటే దీంట్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు ఈ డబ్బులు ఓవర్సీస్ బ్యాంక్ నుంచి పోయినాయి, లండన్కే పోయినాయి, ఇక్కడ నుంచి ఏడపోయినాయి ఉన్నది ఆయన వాడుకున్నాడు అని చెప్తలేము మేము. అది ఆయన ఇచ్చే పద్ధతి కరెక్ట్ లేదంటారు. అరే ఇప్పుడు డబ్బులు ఆడ ఏం లేనే లేదు. ఇప్పుడు ఏసీబీ అంటారు యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏంది? ఇక్కడ కరప్షన్ ఉంటే ఆయన యాంటీ కరప్షన్ చేయాలి. ఏదైనా కరప్షన్ జరిగినప్పుడు అడ్డుకునేకి యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ కరప్షన్ జరిగినప్పుడు మీరు ఉత్తగా ఇప్పుడు పాలన చేతగాక మీరు దీని మీద వాడి వస్తే ఏం లాభం? ఇప్పుడు మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు, దాని మీద మీరు ఏం చేయలేక ఇప్పుడు 2000 అవ్వా నీకెంత పింఛన్ 2000, నేను వస్తే డిసెంబర్ నుంచి 4000 అన్నాడు. డిసెంబర్ సంవత్సరం అయింది, ఎవరికన్నా వచ్చిందా 4000? ఇదేంది వీళ్ళు వ్యవసాయ భూములకు ఇది ఇస్తుండ్రి రుణమాఫీ కాదు,
పెట్టుబడి సాయం చేస్తుండ్రి. రైతు భరోసా పోయి నేను ఆయన 2 పంటలకి ఇస్తుండే, నేను 3 పంటలకి ఇస్తాడు. ఉన్న పంటదే ఇవ్వకుండా చేసిండు. ఇప్పుడు వానికి ఎందుకు వేసినాం రా నాయన ఓటని కొట్టుకుంటారు ఊర్లలో. ఉన్నాయి 2 నెలలు ఆల్రెడీ పింఛన్లు కూడా ఎగ్గొట్టేసిండు. 2 నెలలు ఇచ్చే 2000 ఎగ్గొట్టిండు. ఇంక ఇవేం చేస్తాడు? ఈ పాలన చేతగాకి ఇవన్నీ చెప్తారు వీళ్ళు, అంతే ఏముండదు.